జెనో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోకి తీసుకొచ్చారు. తెలుగు కూడా ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీ పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ముందుగా మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 40K దగ్గరలో ఉన్నాం. మీ సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అది కూడా మీకు నచ్చితే మాత్రమే, ఎంతో కొంత యూజ్ అయితే ఈ ఛానల్ వల్ల మీకు. ముందుగా బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక టీనేజ్ అమ్మాయికి ఎడార్లో క్రాష్ అయిన ఒక ఏలియన్ కనిపిస్తుంది. ఆ ఏలియన్ని పట్టుకోవడానికి గవర్నమెంట్ ఏజెంట్లు వేట మొదలెడతారు. కానీ ఆ ఏలియన్తో ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆ అమ్మాయి ప్రాణాలకు తెగించి దాన్ని వాళ్ళ నుండి ఎలా కాపాడుతుంది, అసలు కాపాడిందా లేదా, అది మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ ఎలా ఉందంటే, నాకు మినిమం బాగున్న యావరేజ్ అని చెప్పేవాడిని భయ్య. కానీ ఈ సినిమాలో ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. మినిమం ఇంట్రెస్టింగ్గా కూడా లేదు. ఏ ఒక్క సీన్ కూడా ఇది బాగుంది అని కూడా లేదు. పాజిటివ్స్ ఇది చెప్దామనుకున్నా అది ఎక్కడ కనిపించలేదు. మూవీ చాలా డల్గా బోరింగ్గా ఉంది. నాకైతే అసలు నచ్చలేదు. ఓన్లీ ఫర్ కిడ్స్కి జస్ట్ టైంపాస్ కోసం వాళ్ళ స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చూసే వాళ్ళకి టైంపాస్ అవుద్దేమో కానీ మూవీ చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఈటీ లాంటి ఏలియన్ ఫ్రెండ్షిప్ సినిమాలు ఇష్టమైతే దానికి కొంచెం డార్క్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ జెనో మూవీ మీకు చూపిస్తుంది. బట్ ఓల్డ్ ఈటీ మూవీ చాలామంది చూసుంటారు, చూడకపోతే చూడండి, బాగుంటుంది. ఇలాంటి ఏలియన్స్ అండ్ యానిమల్స్తో ఫ్రెండ్షిప్ సినిమాలు కూడా చాలా చూసాం కదా, ఇది పెద్దగా మనకి అనిపించదు. ఈ సినిమాలో ఏలియన్ని పూర్తిగా కంప్యూటర్ గ్రాఫిక్స్తో అంటే CGIతో కాకుండా నిజమైన పప్పెట్స్ అండ్ మనుషులు వేసుకునే సూట్స్ ద్వారా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్తో క్రియేట్ చేశారంట. సో దానివల్ల ఏలియన్ చాలా రియలిస్టిక్గా ప్రాణమున్న జీవిలాగా ఎఫెక్టివ్గా కనిపించింది. మాత్రం దాన్ని మెచ్చుకోవాలి. కానీ దాన్నే సరిగ్గా చూపించట్లేదు క్లియర్గా. దాని డిజైన్ కూడా చాలా మందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అండ్ ఆ టీనేజ్ అమ్మాయితో ఏలియన్ బాండింగ్ అంటే చాలా ఫన్నీగా కొంచెమైనా ఉంటుంది అని అనుకున్నాం. బట్ ఇంట్లో ఏలియన్ పెట్టుకుని దాంతో ఏంటి పీకేది అన్నట్లుంది. ఈ సినిమాలో స్టోరీ పరంగా ఎలాంటి కొత్తదనం లేదు. ఒక ఏలియన్ భూమి మీద పడడం, దాన్ని టీనేజ్ అమ్మాయి కాపాడడం, గవర్నమెంట్ ఏజెంట్లు ఆ ఏలియన్ పట్టుకోవడానికి ట్రై చేయడం, ఇదంతా కూడా మనం ఈటీ, ద ఐరన్ జైంట్ అండ్ స్ట్రేంజర్ థింగ్స్ లాంటి సినిమాల్లో చూసేసిన పాత కాన్సెప్టే. సో దీనివల్ల ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది ముందే తెలిసిపోతూ ఉంటుంది. నాకు రొటీన్గా ఉన్న పర్లేదు మామ, చాలాసార్లు చెప్పా. కానీ మూవీ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఒక పక్క టీనేజ్ అమ్మాయి ఎమోషనల్ స్టోరీ లాగా ఒక క్యూట్ బాండింగ్ లాగా సాగుద్ది. కానీ సడన్గా ఏలియన్ చేసే వైలెన్స్ చూపిస్తారు. అలాగనే పక్కా హర్రర్ లేదా యాక్షన్ మూవీ అంటే అది కూడా కాదు. ఈ సినిమాలో ఏలియన్ని పట్టుకోవడానికి వచ్చే గవర్నమెంట్ ఏజెంట్ల క్యారెక్టర్లు చాలా రొటీన్గా, చాలా డమ్మీగా ఉంటాయి. వాళ్ళ స్టోరీలో ఆడియన్స్కి ఎలాంటి థ్రిల్ కానీ టెన్షన్ కానీ కలగదు. సినిమా స్టార్టింగ్లో ఎమోషన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసిన మధ్యలోకి వచ్చేసరికి చాలా స్లో అయిపోద్ది. కొన్ని సీన్స్ అయితే అనవసరంగా సాగదీసినట్లు అనిపించి బోర్ కొట్టేస్తుంది. అలాగే హీరోయిన్ తల్లి క్యారెక్టర్ అండ్ బాయ్ ఫ్రెండ్ ట్రాక్ కూడా పెద్దగా ఏమీ ఉపయోగపడకుండా చిరాకు తెప్పిస్తాయి. ఈ మైనస్ పాయింట్స్ వల్ల సినిమాలో మంచి ఏలియన్ డిజైన్ అండ్ లూలు విల్సన్ సూపర్ యాక్టింగ్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఇదైతే అంతగా ఏమనిపించలేదు నాకైతే. మరి మిగతా వాళ్ళు మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నేస్తే ఒక లైక్ వేసుకొని చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.